ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే తనను జట్టు నుంచి విడుదల చేయాలని అతడు మేనేజ్మెంట్ను కోరినట్లు తెలుస్తోంది. అయితే 10 ఏళ్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంజు ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. రాజస్థాన్ రాయల్స్ను సంజు శాంసన్ ఎందుకు వీడుతున్నాడనే అంశంపై ప్రముఖ క్రికెటర్ విశ్లేషకుడు, భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా స్పందించారు. సంజు శాంసన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల రాక వల్ల జట్టులో తన ప్రాముఖ్యత తగ్గుతోందని సంజు భావించి ఉంటాడని విశ్లేషించాడు. గతంలో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్ ఉండేదన్నాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గుర్తు చేశాడు. తన మాటకు విలువలేదని సంజు భావించి ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. సంజు శాంసన్ గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాక వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా జట్టులోకి వచ్చి అదరగొట్టాడని, ఇప్పటికే ఓపెనింగ్లో ఒక ప్లేస్ను జైస్వాల్ సుస్థిరం చేసుకున్నాడు. అందువల్ల శాంసన్కు ఓపెనింగ్ అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ధ్రువ్ జురేల్ను కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించాలని మేనేజ్మెంట్ భావిస్తోందని, ఈ కారణాలతో జట్టులో తన ప్రాధాన్యత తగ్గిపోతోందని సంజు భావించి ఉండొచ్చని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, రాజస్థాన్ ఫ్రాంచైజీ సంజు శాంసన్ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను వీడనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.